నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. కొన్ని డైలాగ్స్, సినిమాల్లో ఉండే డైలాగ్స్ కరెక్ట్గా చెప్పారా అనిపిస్తుంది. శత్రువులు ఎక్కడ ఉండర్రా, మన పక్కనే ఉంటారు అని ఓ డైలాగ్ ఒక సినిమాలో. అయితే కనిపెట్టడం కష్టం అవుతుందండి ఒక్కొక్కసారి. ఇది రియల్ లైఫ్లోకి మనం అన్వయించుకుంటే ఎక్కడెక్కడో ఉన్నారు అనుకుంటాం, మన చుట్టూనే అంటూ మనకి శత్రువులుగా మారి మనల్ని ఇబ్బంది పెడుతూ, మనకు తెలుసు వాళ్ళ వల్లనే మనకి ఇబ్బంది వస్తుంది, వాళ్ళని మనం అవాయిడ్ చేయలేము, వాళ్ళ శత్రుత్వం నుంచి బయటపడలేము. ఇది చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితి అండి. ఏంటండి దీనికి రెమెడీ? ఇట్లా మన వాళ్ళ నుంచే మనకు శత్రుత్వం వస్తూ ఉంటే ఎలా మనం బయటపడాలి దాని నుంచి? ఓకే, యాక్చువల్గా ఎందుకు వస్తుంది అట్లాంటి ఫస్ట్ మనం చూడాలి. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అంటే వాళ్ళు ఈర్షతో వచ్చేది, పక్కన కొన్ని చిన్న చిన్న ప్రాపర్టీ చిన్న డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది. మాది ఇంతవరకు ఉందండి, మీది ఇట్లా గొడవ పెడుతున్నారు, ఇట్లా మనకు సంబంధం లేదు, బ్లడ్ రిలేషన్ కాదు, వాళ్ళ నుంచి వస్తుంది. అట్లా కొన్ని బ్లడ్ రిలేషన్స్. కరెక్ట్, మీరు చెప్పారు. అంటే తోడు పుట్టిన వాళ్ళతో ఎందుకు సమస్యలు వస్తుంది, అసలు వీళ్ళే కూడా చేతబడి చేస్తారంటే చేస్తారు. సో ఇలాంటి చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం. క్లయింట్స్, చాలా క్లయింట్స్ ఇవే ఇష్యూస్ ఎక్కువ ఉందండి. అంటే వీళ్ళకి ఎందుకు ప్రాపర్టీ వల్ల తోడు పుట్టిన వాళ్ళతో గొడవలు అయ్యి దానివల్ల చేసేది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు బాగా డెవలప్ అయిపోతే అసలు అది ఓర్వలేకుండా అలా చేతబడి చేస్తారు తోడు పుట్టిన వాళ్ళు. అసలు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వీళ్ళ కిందే ఉండాలా, వీళ్ళకంటే ముందుగా డెవలప్ అవ్వకూడదు. దరిద్రమైన యాటిట్యూడ్ కదా. అసలు చాలా చూస్తున్నా నేను ఇట్లాంటి క్లయింట్స్ ని. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా సఫర్ అయ్యి ఏడుస్తూ ఉంటారు. మేడం అసలు మేము బాగా మంచి లెవెల్కి వెళ్ళినాము, కానీ నిజంగా చెప్పాలంటే మా ఇంటికి వాళ్ళు వచ్చి వెళ్ళారు, ఆ రోజులోంచి మాకు నెగిటివ్గానే జరుగుతుంది, ప్రతిదీ సమస్యగా ఉంది అని అంటారు. బట్ ఇది ఎందుకు అంటే వాళ్ళు ఏదైనా వశీకరణం చేసి నెగిటివ్గా అంటే వీళ్ళకి బ్లాక్ మ్యాజిక్ చేసి ఏదో ఒకటి వాళ్ళ ఇంట్లో తెచ్చి పెట్టేస్తారు. సరే ఇది ఎట్లా చేస్తారు, ఎందుకు అలా చేస్తున్నారంటే ఒకటి ఈర్ష్యతో, ఇంకొకటి వాళ్ళ ప్రాపర్టీ విషయంలో ఏదైనా గొడవలు అయితే, లేకపోతే వీళ్ళ ఇంట్లో ఎవరికి ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేకుండా అసలు వీళ్ళకే విలువ ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళకి ఇవ్వట్లేదని ఇలా కొన్ని విషయాల వల్ల కూడా వాళ్ళు చేస్తారన్నమాట. అయితే ఇదన్నీ దీనికి కరెక్ట్ అయినది మనం ఎలా కనిపెడతాం? ఇప్పుడు మొన్న కూడా ఒకరు జాతకం చూపించుకున్నారు, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు. బట్ అక్కడ ఏమవుతుందని చూపించుకున్నప్పుడు ఇక్కడ హస్బెండ్ సైడ్లోంచి ఇలా ఉంది అని ఇక్కడ వాళ్ళ నేమ్స్ అన్ని లిస్ట్ ఇచ్చాం. అంటే నెంబర్స్ ఏ నెంబర్లో ఉన్న వాళ్ళు చేసి ఉంటారని. అలానే వాళ్ళ తోడు పుట్టిన బ్రదర్ కూడా అందులో ఉన్నారనే విషయం కూడా మనం చెప్పాం. ఇక్కడ ఏమవుతుందంటే భార్యాభర్తలు ఇద్దరు అనేటప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, మా సైడ్ కాదండి అసలు వైఫ్ సైడ్ ఉంటున్నారని అంటే భర్త చెప్తాడు, కానీ భార్య ఏం చెప్తుంది వాళ్ళ సైడ్లోంచి ఉండేవాళ్ళు. బట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంట్లో ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ తోడు పుట్టిన వాళ్ళ వల్ల వస్తుంది అంటే జాతకంలో వాళ్ళకి సహోదర స్థానం అనేది నెగిటివ్ అయితే, అంటే అందరికీ తోడు పుట్టిన వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా. అసలు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, ఒకరికొకరు మంచి అండర్స్టాండింగ్ లో ఉండి వాళ్ళకి హెల్ప్ చేసుకొని వాళ్ళు చాలా బాగా అయిన వాళ్ళు చూసుంటాం. అలానే వాళ్ళకి తోడు పుట్టిన వాళ్ళే శత్రువు అయి వాళ్ళు చనిపోయేంత స్టేజ్కి తీసుకొచ్చే వాళ్ళు కూడా చూసుకుంటాం మనం. కానీ ఇక్కడ ఏమైతుందంటే వీళ్ళ చక్రంలో సహోదర స్థానం అనేది అసలు 3rd హౌస్, తర్వాత 11th హౌస్. తోడు పుట్టిన వాళ్ళ గురించి మనం చూసేది దానికి సంబంధించిన గ్రహం కుజుడు. బట్ ఇక్కడ చక్రంలో ప్రసన్నం వేయంగానే తెలిసిపోతుంది అసలు ఎవరి వల్ల వచ్చింది ఏంది, అసలు వీళ్ళ తోడు పుట్టిన వాళ్ళ వల్లన హస్బెండ్ సైడ్ ఉన్న వాళ్ళతో వచ్చిందని. సరే ఇవన్నీ మనం ఎలా చెప్పిన తర్వాత వాళ్ళ నేమ్స్ లిస్ట్ తీసుకుంటాం. ఫస్ట్ ఏంది, ఈ నెంబర్ పవర్లో ఉండే వాళ్ళని ఫస్ట్ నెంబర్ నోట్ చేసుకోమంటాము. ఆ నెంబర్ నోట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళ నేమ్స్ నేను ఫస్ట్ అవి తర్వాతనే తీసుకుంటాను. తీసుకుని అవన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళని కూడా ఒకసారి కౌంట్ చేయమని చెప్తాను. మీకు ఎవరి మీద డౌట్ ఉంది మీరే చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ నెంబర్ పవర్ ఎలా మ్యాచ్ అవుతుంది మీరే చూడండి ఒకసారి. అట్లని అసలు మేడం ఈ నెంబర్స్ ఎట్లా ముందుగానే కరెక్ట్ చెప్పారు, బట్ వీళ్ళ వల్లదా సమస్య వచ్చిందని కూడా మీరు చెప్పేస్తున్నారని చెప్తారు. సరే ఇవన్నీ ఈ శత్రువు బాధలు వస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్పింది సహోదర స్థానం, తోడు పుట్టిన వాళ్ళు వాళ్ళ కజిన్స్ వల్ల కూడా వస్తుంది, వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిల్లల వల్ల కూడా వస్తుంది. సో అది కూడా జాతకంలో కనిపెట్టవచ్చు. కొన్ని జాతకాలు చూడండి ఫ్రెండ్ వల్ల కూడా వస్తుంది. ఓకేనా, ఫ్రెండ్ ఏం చేస్తారు, చాలా క్లోజ్గా ఉండి చాలా మంచిగా ఉండేట్టుగా ఉంటారు, కానీ వీళ్ళకంటే వాళ్ళు డెవలప్ అయ్యేది ఓర్వలేకుండా ఏడుపుతోనే చేస్తారు. అసలు చూస్తే వాళ్ళు అసలు కనిపించరు, మంచిగా మాట్లాడుకుంటూనే చేసేస్తారు వాళ్ళు. అసలు వీటి నుంచి బయటపడాలంటే అసలు అది వాళ్ళకి ఏంటంటే దేవుడు అనుగ్రహం ఉంటే వీళ్ళదా చేస్తారని వాళ్ళు కనిపెట్టి వాళ్ళని అవాయిడ్ చేయడం మంచిది.
కొంతవరకు వాళ్ళు ఇచ్చే అసలు స్వీట్స్ కానీ ఏదైనా ప్రసాదం కానీ ఏమన్నా ఒట్టిగా వాళ్ళ ఇంట్లో చేసామని తెచ్చి ఇస్తే కూడా తీసుకోవద్దు. ఎవరి మీద అనుమానం ఉంటే అసలు తప్పకుండా వద్దనే మీరు అవాయిడ్ చేయండి. ఒకవేళ వాళ్ళు ఏమైనా అనుకుంటారని చెప్పి వాళ్ళు స్వీట్స్ ఇచ్చారు. మొన్న కూడా ఒక క్లయింట్ చూడండి, వాళ్ళకి ఏంటంటే ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ అత్తమ్మకు చాలా క్లోజ్ ఫ్రెండ్ స్వీట్ తెచ్చి ఇచ్చిందని చెప్పి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళకి అనుకోకుండా వాళ్ళ ఫ్రెండే కాదని చెప్పి వాళ్ళ పిల్లలకు పెట్టిండ్రు. అప్పటి నుంచి వాళ్ళ పిల్లలకి అసలు హెల్త్ బాగుండట్లేదు. కానీ నిజంగా చెప్పాలంటే ఇది మనకు తెలుస్తుందంటే అవాయిడ్ చేయాలి. కొన్ని విషయాలు అసలు వద్దు, వీళ్ళు మంచివాళ్ళు కాదు అంటే కొన్ని వరకు మనం లేదండి మేము బయట ఊరికి వెళ్ళాము ఇక్కడ రావద్దు ఏదో ఒక మాట అట్లా చెప్పుకుంటూ వస్తే వాళ్ళు రారు. జాతకంలో చూడండి ఈ శత్రు బాధలు మీరు చెప్పినట్టుగా చాలా మందిలో ఏం చేస్తారంటే వీళ్ళకి అసలు ఏ రూపంలో వస్తుంది చూడండి. ఒకటి ఫుడ్లో కలిపి పెట్టేస్తారు, లేదు వాళ్ళ బట్టలు, లేకపోతే వాళ్ళు అసలు ఫొటోస్ తీసుకెళ్ళి చేస్తారు. ఇట్లాంటిదంతా బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇలా చేసి వాళ్ళ ఇంట్లోనే నెగిటివ్ది ఏదైనా తెచ్చి ఇంట్లో పెట్టేస్తారు. ఇలా ఉంటే వాళ్ళకి అసలు డెవలప్మెంట్ అనేది ఉండదు. ఇది ఫ్రెండ్ రూపంలో, కజిన్ వల్ల, నైబర్స్ వల్ల, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వల్ల, తర్వాత తోడు పుట్టిన వాళ్ళ వల్ల వస్తుంది. ఇవన్నీ నేనే జాతకం చూడగానే చెప్పేస్తాను నేను. అసలు బిజినెస్ బయటపడాలంటే మరి ఏం చేయాలండి చెప్తాను. ఇప్పుడు కొంతమంది బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు, వాళ్ళకి కాంపిటీషన్ గా ఉండే వాళ్ళతో కూడా ప్రాబ్లం ఇట్లా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అసలు అది కూడా నిజమే. అయితే దీంట్లోంచి బయటపడాలి అంటే ఫస్ట్ ఎవరు జాతకం అంటే తీసుకోవాలంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ సమస్యలు ఉన్నారు వాళ్ళది జాతక చక్రం తీసుకుంటాం. సరే మా టోటల్ ఫ్యామిలీ అందరే సఫర్ అవుతున్నారండి అట్లని చాలా మంది చెప్పేవాళ్ళు ఉంటారు. అప్పుడుగా వాళ్ళందరూ జాతకం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కరి వరకు బాధపడుతున్నారంటే వాళ్ళ జాతకానికి వరకు రెమెడీ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు టోటల్ ఫ్యామిలీ అందరూ సఫర్ అవుతున్నారంటే తప్పకుండా అందరికీ రెమెడీ చేయవలసింది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లగ్నం వేరు ఉంటుంది, రాశి వేరు ఉంటుంది, గ్రహాల స్థితి కూడా వేరే స్థానంలోనే ఉంటుంది కదా. అంటే మనం ఖచ్చితమైన పరిష్కారం ఇస్తున్నప్పుడు జాతకం కూడా వాళ్ళు అందరిది చూపించుకుని చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది మనం రెమెడీ ఇవ్వచ్చు. అమావాస్య టైమింగ్లో అసలు చాలా పవర్ఫుల్ పూజలు చేయవచ్చు. ఏ అమావాస్యకైనా ఏ అమావాస్య అయినా చేయవచ్చు. తర్వాత పౌర్ణమి టైమింగ్లో ఎక్కువ ఈ నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువ డిప్రెషన్ లో ఉండే వాళ్ళకి పౌర్ణమి తిథిలో కూడా చేపిస్తాం. సో అమావాస్య తిథి ఏంటంటే ఆరోగ్యం బాగలేదు, ఈ బాగా ఎక్కువ స్ట్రగుల్స్ ఇంట్లో, అసలు దేనికి అంటే ఏదైనా కానీ గొడవలు అవుతూ ఉంటుంది, ప్రతి విషయం మాకు ఫెయిల్యూర్ అవుతుంది, ఏది ముందుకు పెట్టినా పనులు అవ్వట్లేదు, డబ్బులు కూడా ఆగిపోతుంది, బిజినెస్ విషయంలో చేస్తూ ఉంటారు మంచిగా ఉన్న బిజినెస్ అసలు నడవట్లేదు అని అంటారు. అసలు ఇవన్నీ కూడా ఈ నెగిటివ్ వల్లనే వస్తుంది. సో అది మన దానికి రెమెడీ ఉంటుంది. అది అమావాస్యకి ఖచ్చితంగా ఎవరికి వారు చేసుకునేది కాదు, చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి చేయించుకోవాలి. ఎక్కడ చేస్తారండి పూజలు అంటే మేము చేయించేది కొల్లిమలై. కొల్లిమలై అనేది ఏంటంటే ఇది ఒక అసలు ఋషులు ఉన్న స్థలం. అసలు అది అక్కడ ఏంటంటే దేవుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, అమ్మవారు కొల్లిపావై అమ్మవారు ఉంటుంది. బట్ ఇదన్నీ మనం ఫాలో అవ్వడానికి ఏంటంటే ఒక మండల పూజ, కొన్ని వశీకరణ మూలికలతో చేసేది. సో ఇది వచ్చి చేసిన తర్వాత వాళ్ళకి తప్పకుండా రిజల్ట్ అనేది మార్పు అనేది వస్తుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.